లిల్లీ, అమ్మ ఏమన్నా అన్నదా? లేదు రాజేష్, ఏమనలేదు. అమ్మకు అట్లనే కోపం ఉంటుంది. కొన్ని రోజులైతే అర్థం చేసుకొని నువ్వే ఓపిక పట్టుకొని ఉండు. సరే. ఏమైంది, ఇంకా అట్లనే డల్లుగున్నావు? ఏం లేదు రాజేష్, నాకు నిద్ర వస్తుంది. నిన్నటి నుంచి నిద్ర లేదు కదా, అందుకే బాగా తలనొస్తుంది. నేను వెళ్ళి పడుకుంటా. సరే లిల్లీ, పడుకో. పాపం, లిల్లీకి నా వల్లనే ఇన్ని కష్టాలు. సారీ లిల్లీ. కొన్ని రోజులైతే అన్నీ అవే సర్దుకుంటాయి. అప్పటి వరకు ఓపిక పట్టుకొని ఉండాలి. లిల్లీనైతే నేను మంచిగా చూసుకోవాలి. నా కోసం వాళ్ళందరినీ వదిలిపెట్టుకొని వచ్చింది. లిల్లీని మంచిగా చూసుకుంటా. అబ్బా, మంచిగా ఇద్దరు వండుకున్నారు కదా. ఒరే రాజేష్, లేరా? నువ్వు ఇక్కడ ఎందుకు అనుకున్నావు? లేత్తలేరు కదా ఎంత పిలిచినా. ఒరే రాజేష్, లేరా? ఏమైందమ్మా? నువ్వు ఇక్కడ ఎందుకు అనుకున్నావురా? పోయి పైన వండుకోపో. సరేనే అమ్మా. ఓసేయ్, ఎంత ధైర్యమే! నా మాట లెక్క వేయకుండా నా కొడుకు దగ్గర వదామని చూస్తున్నావా? నేనేం చేయలేదత్తమ్మా, నాకేం తెలియదు. ఈ ఒక్కసారికి వదిలిపెడతానని, ఇంకోసారి ఇదే రిపీట్ అయిందనుకో, నేను నా కొడుకు నుంచి దూరం చేసి నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తేనే. అట్లా వేయకురత్తమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. అయినా నువ్వేం తీసుకొచ్చిందనవే నా ఇంట్లో ఉండడానికి? ముందు ముందు చూడవే నేనేం చెప్తాను. నా కొడుకు నుండి నిన్ను దూరం చేసి నాకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తేనే. అలా ఎందుకు చేస్తాను వత్తమ్మా? నేనేం పాపం చేసినా? రాజేష్ లేకపోతే నేను బతకను. నేను సావనన్న దత్తగాని ఆ పెళ్లి అస్సలు జరగనియను. ఏందే, ఎన్ని మాటలు చేసినవే నంగనాసదానా? నా కొడుకును నీ చుట్టూ తిప్పుకున్నవే కాక ఆడు లేకపోతే బతకను అంటానవా? అదేదో సచ్చుడు వాడి మొక్కన పోయి సత్త అయిపోగాని నా ఇంటికి దరిద్రం లెక్క పట్టుకున్నావు. అమ్మా నాన్నను కాదని పెళ్లి చేసుకుంటే ఇంత నరకంగా ఉంటుందా? అయినా దేవుడు నాకు తగిన శాస్త్ర ఎత్తాడు అలా మోసం చేసినందుకు. ఓసే దరిద్రపు కొట్టుదానా, ఎంతసేపు అంటావే? ఇంట్లో పనులు ఎవరు చేస్తారనుకుంటానవే? నేను చేయాలానే? అత్తమ్మ, నేనే చేస్తా. మళ్ళా ఏత్తా అనుకుంటా ఈయనే చస్తానవేందే? పోయి అయిపో,